హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా అప్పటిదప్పుడు ఏమన్నా టిఫిన్ చేసుకోవాలి తినాలనిపిస్తే ఇది అయితే ఈజీగా ఉంటుంది. రవ్వతోటి ఉత్తప్ప ఈ బనాయించిన నేను చాలా బాగా వచ్చింది. అప్పటిదప్పుడు 10-15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఫస్ట్ రవ్వ నానబెట్టుకోవాలి. సన్నం రవ్వ దొడ్డు కొంచెం ఉప్మా రవ్వ ఉంటే మిక్సర్ పట్టుకోవచ్చు. ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు. 15 నిమిషాలు నానబెట్టి అందులో సన్నం ఉల్లిగడ్డ టమాటర్ కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసేసుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా సన్నం కట్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నం కట్ చేసేయాలి. పచ్చికారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను నీళ్ళు పోసి వేసుకున్నా, కాకపోతే పెరుగు లేదంటే చల్ల పోసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నా దగ్గర పెరుగు చల్ల లేకుండే, అందుకే నేను నీళ్ళతో చేసిన అప్పటికప్పుడు. కానీ అయినా కానీ టేస్ట్ ఉంది. ఇందులో చట్నీ చేసుకోవాలి. టమాటా చట్నీ లేదంటే పల్లీల చట్నీ లేదంటే కొబ్బరికాయ చట్నీ చేసుకుని నేను కొబ్బరికాయ పల్లీలు మిక్స్ పట్టి చట్నీ బనాయించిన సూపర్ టేస్టీ ఉండే. మీరు కూడా నచ్చితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలకైనా ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా పొద్దున టిఫిన్ కూడా చేసుకోవచ్చు. సాయంత్రం కూడా టిఫిన్ చేసుకోవచ్చు. ఎటన్నా వెళ్ళినా కానీ టిఫిన్ తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగా వస్తుంది అప్పటికప్పుడు రవ్వతోటి. తిన్నా కానీ రవ్వ కడుపు నిండినట్టు ఉంటుంది. ఒకరోజు మొత్తం అన్నం తినాలన్న ఫీలింగ్ అనిపించేది. అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇన్స్టెంట్లో. నచ్చితే మీరు కూడా చేసుకోండి. 15 నిమిషాలు నానబెట్టుకోవాలి అంతే. 10-15 నిమిషాలు, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ రవ్వ నానబెట్టుకున్న తర్వాత ఉల్లిగడ్డ టమాటో కట్ చేసేసుకొని పచ్చికారం వేసుకొని ఉప్పు వేసుకుని ఇన్స్టెంట్ అప్పుడప్పుడు చట్నీ కూడా అప్పుడప్పుడు చేసుకున్నాను. చట్నీతో తినాలి. ఉట్టి తింటే పిల్లలకు బాగానే ఉంటుంది, కానీ పెద్దలకు అంత మంచిగా అనిపించేది. చట్నీ వేసుకుని చట్నీతోటి మస్తు ఉంటుంది. టమాటో చట్నీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఒకటే చట్నీ చేసిన, చాలా బాగుండే. నచ్చితే మీరు కూడా వేసుకోండి.